అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి కొచ్చర్ల జోసఫ్ అలియాస్ కొచ్చర్ల మురళీకృష్ణ చిన్న కుమారుడిని. వైరా నియోజకవర్గం, కొణిజర్ల మండలం, పలిపాడు గ్రామం, పలిపాడు నుంచి విడిపోయిన దిద్దిపుడి వాస్తవ్యులైనటువంటి మా నాన్నగారు గత 30 ఏళ్ళ కిందట నా చిన్నతనాన ఇక చెప్తున్న ఫోటో పక్కన పెట్టి, గత 30 ఏళ్ళ కిందట నా చిన్నతనాన నాకు ఒక 3 or 4 years ఉన్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, వినిపిస్తుందా? నా వాయిస్ క్లారిటీ ఉందా? క్లారిటీ నా వాయిస్? ఓకే. మా నాన్నగారు ఏం చేశారనంటే, పల్లిపాడులో మా తాతగారు మేజర్ ఇనాందారు, అంటే తహసీల్ మొత్తం ఆయన కట్టించేవాడు మా తాతగారు. అయితే తర్వాత ఆయన సిపిఐ అనే ఒక పార్టీలో పోయిండు. సిపిఐ అనే ఒక పార్టీలో పోయినాక వాళ్ళ నాన్నగారు కూడా సిపిఐ పార్టీలో ఉన్నాడు. ఏది మా కొచ్చర్ల భూషణం, నా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ డాడీ, ఆయన ఉన్నట్టుగా ఆయనకంటే ముందు కూడా వాళ్ళ నాన్నగారు కూడా మంచి కొచ్చర్ల ప్రకాశం, ఆయన పేరు పెట్టుకున్నదే మా పెదనాన్నకు పెట్టారు కొచ్చర్ల ప్రకాశం. అంటే మా తాతయ్య వాళ్ళ నాన్న పేరు మా పెదనాన్నకు పెట్టారు, మళ్ళీ మా తాతయ్య పేరు నాకు పెట్టారు, భూషణ్ రావు అని. అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్పనా? కొచ్చర్ల భూషణ్ మా తాతయ్య వాళ్ళ నాన్న పేరు మా పెదనాన్నకు పెట్టారు కొచ్చర్ల ప్రకాశం. ప్రస్తుతానికి ఇప్పుడు చనిపోయారు, మొన్ననే ఒక 3 years బ్యాక్ చనిపోయారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, పల్లిపాలనే ఉంటున్నారు. మా అన్నయ్యలు 2 వాళ్ళు, మా పెదనాన్నకి 2 కొడుకులు, వాళ్ళు పల్లిపాలనే ఉంటున్నారు. అక్కడనే వాళ్ళు ఒకరు పెయింటర్గా, ఒకరేమో పుచ్చకాయలు గిచ్చకాయలు అమ్ముకుంటా బతుకుతున్నారు, 2 కూడా. సో అయితే ఇక చెప్తున్నా మేడం, మా తాతయ్య సర్పంచి కాబట్టి మా డాడీ కూడా చిన్న కొడుకు. మా డాడీ చిన్న కొడుకు అంటే మా కొచ్చర్ల భూషణం అనే వ్యక్తికి 3 ఆడుళ్ళు. ఎంతమంది? 3 ఆడులు తోడ. ఫస్ట్ మా పెదనాన్న ఫస్ట్, తర్వాత మా పెద్ద మేనత్త, తర్వాత ఇంకొక మేనత్త, తర్వాత మా డాడీ తర్వాత ఇంకొక చిన్న 5 మంది. మా డాడీ చిన్న కుమారుడు. అయితే ఏమైంది సిచ్యువేషను, మా డాడీ డీలర్షిప్ ఇచ్చారు. మా డాడీ 10th క్లాస్ అయిపోయి ఐటీఐ చేశారు గుంటూరులో కూడా. బేతిపల్లి గంగారంలో 8వ తరగతి 9వ తరగతి హాస్టల్లో చదువుకుంటూ ఇంటర్మీడియట్ గుంటూరు ఐటీఐ చేసిండు అక్కడ. ఎప్పుడు అప్రాక్సిమేట్లీ 81, 82 ఆ టైంలో చదివిండు. అర్థమైందా? సో తర్వాత మా నాన్నగారు సర్పంచ్ కాబట్టి ఆడ 1-2 సార్లు సర్పంచ్ చేసిన. పల్లిపాడు సర్పంచ్ కొచ్చర్ల భూషణం సనాఫ్ ప్రకాశం నా తాత. ఎందుకు? ఇనాందారు కాబట్టి, మేజర్ ఇనాందారు కాబట్టి ఆయన సర్పంచ్ చేయడం ఏముంది పెద్దగా, సింపుల్గా ఇచ్చేయచ్చు. ఆయన సర్పంచ్ సింపుల్గా ఇచ్చేయచ్చు. ఇనాందారు అంటే ఆయన పల్లిపాడు అంటే, అప్పుడు పల్లిపాడు గ్రామం అనేది ఇప్పుడు మండలంతో సమానం. అంటే పట్ట మొత్తం ఆయనకే రివార్డ్ చేసిరు గవర్నమెంట్. ఇనాందార్ అంటే, మేజర్ ఇనాందార్ అంటే ఏంటంటే, అప్పట్లో ఉన్నటువంటి స్వతంత్రం రావడానికి ముందు 1947 ముందు అయినా వచ్చినాక కూడా అట్నే రద్దు కాలేదు. అది అట్లే కంటిన్యూ. ఇప్పటికి కూడా చట్టం అట్టే ఉంది. 2025 ఇవాళ January 14 ఈ రోజుకి ఇట్టే ఉంది. ఈ ఇనాం చట్టం అనేది ఇట్టే ఉంది. ఇనాం పట్టా అనేది వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కింగ్. దానికి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, గవర్నమెంట్ వీళ్ళు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళే కింగ్. ఇనాం పట్టా ఇనాందారు వారసులు ఎవడు ఉంటారో వాడే కింగ్. వాళ్ళ పట్టా అంటే అదేం చెప్పి మొన్న 2022 నవంబర్ 21 హైకోర్టు, తెలంగాణ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కూడా ఇచ్చేసింది. ఏమైనా అబ్బిగాని కొడుకు అబ్బిగాడే అంటే ఇనాందారుడి వారసుడు ఇనాందారుడే, వానికి అవుతుంది ఆస్తి అని చెప్పి చారిత్రక తీర్పు 2 దశాబ్దాల తర్వాత. అయితే మా డాడీ 30 years బ్యాక్ ఇంకా అక్కడ ఆ నుంచి వెళ్ళి బయలుదేరి వచ్చేసిండు. ఎటు
హైదరాబాద్ పోయింది ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ అక్కడ ఉన్నాడు, హోమ్ గార్డ్ అవి ఇవి చేసిండు. ఇంకా మా అమ్మగారు ఇంట్రడ్యూస్ చేయాలి. మా డాడీ ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి వాళ్ళ మేనత్త అంటే వాళ్ళ సొంతం అక్క కూతురు చేసుకున్న తర్వాత సరే కొన్ని ఈ ల్యాండ్ ఇష్యూస్ ఇంకా ఇంత ఆస్తుంది కాబట్టి ఆ రోజులలో స్టడీ లేదు. ఆ రోజుల్లో తాతయ్య కొచ్చల భూషణం అనే మా తాతయ్య స్టడీ లేదు. మా డాడీ కూడా చదువుకున్నాడు ఆ ఇంట్లో. సో ఆయనకు ఒక్కడికే తెలుసు కొచ్చల భూషణం తెలుసు, కానీ అందరికి చెప్పేవాడు కదా. ఆ రోజుల్లో భయపడేవాళ్ళు పిల్లలంతా అని చెప్పేసి చెప్పేవాడు కదా ఇంత ల్యాండ్ ఉందనే విషయం. ఆ టైప్ ఆఫ్లో మా డాడీ ఒకటి చదువుకున్నాడు కాబట్టి ఆయనకి తెలిసింది. ఆయన మీదనే నేను వెంట పడతా ఉంది అనుకున్నాడు. నేను హైదరాబాద్ పోయిండు, డీలర్షిప్ వదిలిపెట్టిండు. పల్లిపాడు డీలర్ మా డాడీ. పల్లిపాడికి 2015లో కూడా మా డాడీ పేరు మీదే ఉంది, కొచ్చర్ల యేసు అని చెప్పేసి, కొచ్చర్ల జోసఫ్ అని మా డాడీ రెండు పేర్లు. కొచ్చర్ల మురళీకృష్ణ కూడా మా డాడీ. ఇక్కడికి వచ్చినాక ఇంకా పేరు మార్చుకొని ఇంకా బాబు అని చెప్పేసి కూర్చున్నాడు మా డాడీ. ఇది అబ్బాయిపాలెం, మరిపేడ మండలం, మహబూబాద్ జిల్లా. ఇప్పుడు నేను కూర్చున్నది మాట్లాడేది అక్కడే. అట్లా కూర్చొని ఇంకా మా డాడీ మమ్మల్ని పెంచుకుంటూ 3 పిల్లలు, మా అక్కగారు, మా సంజయరావు అన్నయ్య ఇంకొక ఆయన, తర్వాత నా పేరు కొచ్చర్ల భూషణ్ రావు. మీకు ఒకసారి ఫోటో పెడతా చూడండి, మా ఫ్యామిలీ ఫోటో. మా నాయనమ్మ అలా ఉంది, వీడియో పెడడానికి కుదరదు ఎడిటింగ్ చేయడం కోసం. మా నానమ్మ, మా తాతయ్య, మా డాడీ మీద నేను కూర్చొని ఉంటా, మా అమ్మ పక్కన మా అన్నయ్య కూర్చొని ఉంటాడు, మా అక్కగారి కింద కూర్చొని ఉంటుంది. ఆ ఫోటో మీకు చాలాసార్లు నా వాట్సాప్ మనం ఇప్పుడు మీకు పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అప్లోడ్ అయ్యింది. ఇదందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఏమున్నా కూడా నేను అన్ని విషయాలు నాకు ఉన్న అవగాహన వరకు, ఇది మా వ్యక్తిగత విషయం సరే, ఇంకా మిగతా ఏమన్నా కూడా నేను భారత రాజ్యాంగాన్ని కట్టుబడి బతుకుతూ ఉంటా. అవి ఏమన్నా విషయాలను కూడా మీకు చెప్తాను, నేను దాంట్లో పెడతా. అయితే డాడీ 30 ఏళ్ళ కిందట ఇటు వచ్చిండు, డీలర్షిప్ వదిలిపెట్టుకొని వాళ్ళ ఊర్లో. ఆయన సర్పంచ్ చేస్తే ఒకసారి 2 సార్లు సర్పంచ్ తాతయ్య, మేజర్ ఇనామదారైన, ఇంకెవరికి వాళ్ళ పట్టాలు గిట్టాలు వాళ్ళు 4 ఎకరాల 10 గుంటలు అమ్మిండు తాతయ్య అంతే. మా కొచ్చర్ల భూషణం తాతయ్య అనే వ్యక్తి 4 ఎకరాల 10 గుంటలు అమ్మిండు. మా డాడీ 100 సార్లు చెప్పిండు నాకు, 4 ఎకరాల 10 గుంటలు ఒక 3-4 అమ్మిండ్రా తాతయ్య, ఇంకా అమ్మలేదని చెప్పిండు. నేను అనుకునేది కదా నీకున్నదే 5 ఎకరాలే, 4 ఎకరాల 10 గుంటలు 20 గుంటలు అమ్మితే పెదనాన్నకో 10 గుంటలు మనకో 11 గుంటలు వస్తే ఇంకేముంది డాడీ అందులో అని చెప్పి నేను ఎప్పుడు అరిచేవాడిని. నేను కానిస్టేబుల్ పోకముందు, నేను 2013లో కానిస్టేబుల్ అయినా, 2012 ట్రైనింగ్ బెటాలియన్ కానిస్టేబుల్ అయినా. నేనే మళ్ళీ కన్ఫ్యూజ్ కామాకండి, కొత్తగూడెం బెటాలియన్ కానిస్టేబుల్ని నేనే మళ్ళీ మన డిస్మిసల్ ధర్నాలు చేస్తే నన్ను నా పేరే పెట్టారు. అది కూడా నేనే మళ్ళీ, కన్ఫ్యూజ్ కామాకండి, నేనే నేరా కొత్తగూడెం బెటాలియన్ కానిస్టేబుల్ని నేనే మళ్ళీ. పల్లిపాడు ఫామ్ హౌస్, మా ఇల్లు, ఆడ పొలము, మా డాడీ కూడా 30 గుంటలు కొన్నాడు అక్కడ. మాదే పట్ట అనే విషయం తెలిసినా కూడా ఆయన తెలియదు కానీ తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇటు వచ్చిండు ఈ మరిపడ బంగ్లాకి. లేదా ఆయన నుంచి ఆ బలగం. ఇంకొక విషయం చెప్పాలి మీకు, మా కొచ్చర్ల భూషణానికి 3 ఉంటారు కదా తోడబుట్టిన వాళ్ళు, అంటే అక్క చెల్లెళ్ళు. మా తాతయ్యకి కొచ్చర్ల భూషణం అంటే మా తాతయ్యకి, వాళ్ళందరూ కూడా అక్కడే సెటిల్ అయ్యారు. ఎక్కడ పెళ్లి చేసినా అక్కడికే వచ్చున్నారు, మా పల్లిపాడు దుద్దిపుల్నే ఉన్నారు. మళ్ళీ మా తాతయ్య వాళ్ళ నాన్న ఉంటాడు కదా ప్రకాశం, కొచ్చర్ల ప్రకాశం, ఆయనకు 3 ఆడోళ్ళు. ఆ 3 కూడా ఎవరి పెళ్లి చేసినా మళ్ళీ వాళ్ళు కూడా 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద కూడా ఇడికి వచ్చి ఉన్నారంట, అక్కడ సెటిల్ అయ్యారు. ఎందుకున్నారంటే మాకు ఇనాం పట్ల రివార్డు ఉంది కాబట్టి, గవర్నమెంట్ రివార్డు మాకు ఉంది కాబట్టి అక్కడే ఉంటున్నారు. ఆ పంగే మాదంతా, అంటే మా పంగ నుంచి పుట్టిందే, మా తాతయ్య పంగ నుంచి పుట్టిందే వీళ్ళందరూ. అందుకే మేము మా తాతయ్య మేజర్ ఇనామదార్ అని చెప్పి నా పేరు పోద్దని చెప్పి కొచ్చర్ల భూషణం అనే వ్యక్తి, భూషణ్ రావు అని ఆయన బతుకున్నప్పుడు నాకు 8 ఏళ్ళప్పుడే పెట్టిండు. మా తాతయ్య బతుకున్నప్పుడే పెట్టిండు. బతికున్నప్పుడు ఎవడు పేర్లు పెట్టుకోరు. ఏమన్నా ఇట్లనే ల్యాండ్స్, ఈ అంత ఆస్తులు, 100,000 ఎకరాల భూములు అట్లా ఉన్నోళ్ళే పెట్టుకుంటారు ఇవి. వింటున్నారా? దయచేసి పెట్టుకోరు. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడా, వాళ్ళ నాన్న పేరు మల్లారెడ్డే, వాళ్ళ తాత పేరు మల్లారెడ్డే, వాళ్ళ కొడుకు పేరు కూడా మనం చెప్తాడు, వాళ్ళ మనవడి పేరు కూడా మల్లారెడ్డి అని పెట్టినాను అంటారు, మల్లారెడ్డి. అర్థమైందా మీకు? అంటే ఆస్తులు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ పేరు ఓట్టుకోవాలి. అందుకే నాకు భూషణం, కొచ్చర్ల భూషణం అని మా తాత భూషణ్ రావని నామకరణం చేసుకున్నారు. అస్తిత్వాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక పెట్టుకున్నారు. మా ఆస్తి మేము ఎందుకు ఓట్టుకుంటాం, మా అస్తిత్వాన్ని. ప్రాణం అనేది ఏముందండి, ఇప్పుడు మీతో ఇట్లా మాట్లాడుకుంటా కూడా అటాక్ వచ్చి గుల్లా ప్రాణానికి భయపడేటోడు, ప్రాణం భయపడేటోడు అయినట్టయితే నేను పోలీసులోకి యూనిఫామ్ వేసుకొని గన్ను పట్టుకొని ప్రజల సేవ, ధనమాన ప్రాణ రక్షణ కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తా నేను ఎట్లా పోయేవాడిని? ప్రాణానికి చేసేవాడిని వేరే ఒక 30,000 40,000 వేరే ఉద్యోగం చేసుకునేవాడిని. అంటే వేరే 30,000 40,000 వేరే ఉద్యోగాన్ని చేసుకునేవాడిని కదా నేను, వేరే ఉద్యోగాన్ని.
నేను పోలీసులోకి ఎందుకు పోయామని? నేను కూడా అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయి బంగ్లాలో దాని పేరంటే ఆర్జేసీ కాలేజ్ ఖమ్మం ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉన్నాను నేను. ఇంకా మా డాడీ అప్పుడు చదువుకోరా బాబు, ఇంకా పిహెచ్డీ చేయరా, కానిస్టేబుల్కి ఎందుకురా బాబు అని కూడా మా డాడీ చెప్పిండు. మా నాన్నగారు, నేను ఫోటో చూపెట్టినగా మీకు, నాన్నగారు ఫోటో ఫస్ట్ పట్టుకొని చెప్పిండు. నేను వచ్చేసి నాన్న ఏం చదివినా కూడా ఉద్యోగం కోసమేగా పోయేది, ఈ పంచాయతీ కార్యదర్శి కానిస్టేబుల్ మన్నో మాషనో ఉద్యోగానికి నేను మీద డోకరాల మీద తిరుగుతున్నాను, అమ్మ డోకరాల మీద తిరుగుతుంది. మీరు కొద్దిగా రిలాక్స్ అవుతారు కదా, నాకు 20 ఏళ్ళు వచ్చినాయి అప్పటికి, నేను ఉద్యోగస్తున్న అయితే మీరు రిలాక్స్ అవుతారు కదా డాడీ అని చెప్పేసి అని నేను మూమెంట్ అయినా జరుగుతా ఉంది. అట్లా మాకు ఇంటి నెంబర్ లేదు, మీకు ఇంకా చెప్పడం మర్చిపోయింది. దిద్దుపుల్లో ఇంటి నెంబర్ లేదు, నాకు తెలియదు అది. నాకు 2 years కను తెరవబడి యూట్యూబ్ ఛానల్ పెట్టి భూముల పంచాయతీ మీద కొట్లాడి 2 years నేను 2 years 2022 అక్టోబర్ ఆ టైంలో సెలవు వచ్చినా నాకు ఎందుకో ఇనామదారుల వారసు గురించి తెలిసింది. కొంచెం ఎంఆర్ఓ కాడికి పోయినా, ఏమయ్యా మొత్తం ఆస్తి అంతా మీదే అని ఆయన చెప్పిండు. ఆయనే ప్రస్తుతం మరిపడే ఎంఆర్ఓ, కొంజర్ల ఎంఆర్ఓనే నాకు చెప్పిన వ్యక్తి. మరిపడే ఎంఆర్ఓ మీరే ఆస్తి అండి, నాకేం తెలుసు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మీదే అన్నాడు, కొంజర్ల ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మీ పట్టానే, మీ తాతగారిదే అన్నాడు. అంటే వీడు ఏం చేయలేడు, వీడేం ఇది కాలేడు అనుకుని చెప్పి ఇదేరో మరి ఏ పర్పస్లు ఇదేరో కానీ చెప్పారు. చెప్పిన అనగా మరి మాది అని అనుకున్నప్పుడు నేను ఎందుకు వదులుతా? ఇప్పుడు మాది అనే విషయం నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు వదులుతా? మాది అని తెలిసినప్పుడు వదలను కదా. సో కాబట్టి అట్లా ఆ పర్పస్లో నాకు అప్పుడు మొత్తం 8 ఏళ్ళకి మా డాడీ యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు మాదిరిపురం దగ్గర. ఇంటి నెంబర్ అంటే పరిపాలన ఇంటి నెంబర్ ఇవ్వకపోతే ఖమ్మం డిస్టిక్లో మా నాన్నగారు 94 ఆ టైంలో మాదిరిపురంలో ఫ్లాట్ కొనుక్కున్నాడు. కుసుమంచో పాలేరులో అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటే అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆయన పేరు మీద, అంటే అమ్మ పేరు మీద ఆయన పేరు మీద చేయించుకున్నాడు. ఆడ ఇంటి నెంబర్ తెద్దామని 2014 సుమారు 15 ఆ టైంలో ఇంటి నెంబర్ కోసం ఆడ 2 రేకుల షెడ్ వేసి ఇల్లు కట్టిండు. అక్కడ ఇంటి నెంబర్ వచ్చినా అడిగిపోయినా అంటే ఖమ్మం డిస్టిక్లో ఉన్నా అని చెప్పి చెప్పుకోవడం కోసం. అంటే గవర్నమెంట్ కూడా వెంటాడింది, వేటాడింది. కేవలం ప్రజలు ఆక్యుపై చేసుకుంటాను కాదు ఇక్కడ ఈ ల్యాండ్ని నేను బయటికి రావడానికి, అర్థమైందా? కేవలం ప్రజలే ఆక్యుపై చేసుకోవడానికి కాదు, రెవెన్యూ శాఖ అధికారులు, ప్రభుత్వం అందరూ వెంటబడ్డారు. ఒక్కలని కాదులే, ఇక లేదు ఈ గవర్నమెంట్ అనడానికి లేదు, ఇప్పుడు నడుతున్న గవర్నమెంట్ అప్పుడు నడుతున్న అందరిది ఉంది పాపం, ఎవ్రీ పర్సన్ ఉంది వెంటరా. అంటే గత 3-4 దశాబ్దాలుగా ఎవ్రీ పర్సన్ ఉంది. ఎవరికి ఒక్కడి సర్వే చేసి మరి వాందా వీందని చెప్పేసి చేసేసి అయిపోయేది. మాకెందుకు ఏదో మీకు ఒక విషయం చెప్తా, ఇది కీలకమైన విషయం మీకు చెప్పాల్సింది. జోగిని వ్యవస్థ అని రాయలసీమలో ఉండేది. ఆ జోగిని వ్యవస్థను రద్దు చేసుకున్నాం కదా మనం. ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులే ప్రజాప్రతినిధులు అవుతారు, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులే ప్రజాప్రతినిధులు అవుతారు. ప్రజాప్రతినిధులు పోయి ప్రజల యొక్క ఇష్టం మేరకు చట్టాలు తయారు చేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిపోయినట్టే ఉంది. 125 సార్లు 130 సార్లు ఏమో అప్రాక్సిమేట్లీ రాజ్యాంగానే మార్చుకున్నాం కొన్ని, ఆయన రాసిపెట్టి పోయినా కూడా ఆ విధానాలు వద్దబ్బా అని. అలానే కొన్ని ఉన్నాయి, మీకు తెలియదు కదా, జమ్మూ కాశ్మీర్ చట్టం 370 ఆర్టికల్ చాలా మార్చుకున్నాం మనం, చాలా మారినాయి. 125 సార్లు మార్చినామని చూడండి. అన్ని మార్చినప్పుడు మరి ఇప్పుడు ఇనాందారుల వారసుల యొక్క చట్టం అనే దాన్ని మార్చుకోపోయారా అంటే మార్చడానికి లేదు అక్కడ. అంటే అభిగాని కొడుకు అభిగాడే, కానీ మళ్ళీ వాళ్ళని మాత్రం జోగని వ్యవస్థలు వెనకట ఎవరో తల్లిదండ్రులు చనిపోతే ఒక ఆమెను తీసుకుపోయి ఆ ఊరిలో దత్తత తీస్తే ఆమెను ఎవరైనా ముట్టుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, ఆమెను ఏమైనా చేయించుకోవచ్చు, ఊరి మీద మొత్తం మీద ఏ భర్తలు ఎవరు మగవాళ్ళైనా కూడా ఆమెను అనుభవించవచ్చు. జోగిని వ్యవస్థ అని రాయలసీమలో ఉండేది, అది అడిచింది అప్పుడు. ఇప్పటికి కూడా ఇనామదారులు అని అంటే సరే కొంచెం డబ్బు, ఆ రోజుల్లో చదువు నడుపు, మా భూషణం అంటే చదువు లేని వాళ్ళని ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు వాడకదింటారా మమ్మల్ని, మా మీద అబాండాలు వేయడం, అంటే మా గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టలు మొత్తం తీసేయడం, మా మీద చెడు కీర్తిని తీసుకురావడం. మేము కానిస్టేబుల్ హోదాలో ఉన్నా, మేము చదువుకున్నా, మా నాన్నగారు లాంటి డాక్టర్ల మీద చేసినా మా మీద ఎప్పుడు చెడుని చిత్రీకరిస్తే మేము ఎదలం దొంగలం అయితేనే మేము ఆ పట్టకడికి పోం పొద్దున్నాక. లేకపోతే పిల్లల గొడవలు పెట్టడం, భార్యాభర్తల గొడవ పెట్టడం, మేము ఇంకేమన్నా చేసి అది గొడవ అని చెప్పిపోతే ఇటు అంటే ఎప్పుడు మాకు ఏదో ఒక ముళ్ళు పెట్టడం. అట్లా ముళ్ళు పెడితేనే కదా మాకు పొద్దున్నాక దాని మీద దేశం ఇంక ఈ భూముల మీదకి పోదాం, ఈ సంపాదించుకుందాం, ఈ ఎకరం వస్తుంది, ఆడ 3 ఎకరాలు వస్తుంది, మన పట్టా మీద ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మాకు రావు కదా, అంటే మాకు గుర్తుండదు కదా. అంటే మాకు పొద్దున్నాక ఇంకా బెల్లం పంచాయతీ, డ్యూటీలో కాడ డిస్మిస్ చేశారు, డ్యూటీ కాడ ఇబ్బంది పెడుతున్నారు, అబ్సెంట్ రాశారు, లేకపోతే డిస్మిస్ చేశారు, అదేదో ధర్నా అందరూ పోతే ఇదో పెద్ద విషయం. అందరు కలిసి ధర్నా పోతే
నా మీద వేసారు. వాళ్ళ కడుపులు గాలి అందరు ఆడలు మొగోళ్ళు ఎక్కితే రోడ్డు ఎక్కితే నేను పెట్టిన ఇంకా 2-3 వీడియోలు అరే ఆగండ్రా బాబు ఏం కొట్లాడుకోమాకని అని చెప్పి నేను ఇద్దరికి మధ్యలో ఒక వారధిగా మాట్లాడి పెట్టిన. ఇంక నేను ఉన్నతాధికారుల కన్ను వాళ్ళ పేరేంది సిబ్బందికి ఇంకా కొట్లాడుకోమాకంట ఇంకా ఆవండి వాళ్ళకి చేరిందే ఆడవాళ్ళందరూ ఎక్కి రోడ్డు. ఈరోజు నేను చెప్పలేదు, సోషల్ మీడియా వచ్చింది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది, ఏం మాట్లాడతారు, పొద్దున వార్తలు ఏం జరుగుతుంది మొత్తం ఇక్కడ జరుగుతుంది. అసెంబ్లీలో కూడా వీడియో జరుగుతూ ఉంటాడు, వీడియో ప్లే అయితేనే ఉండే. ఇవిడేంది ఈ రోజుల్లో 1980s 1990s ఇదేమన్నా భూషణ్ రావు చెప్తే అవుతుంది ఏంది ఇది? నాకేమో నేను పొద్దున్నాకి మీకు మాట్లాడుతున్న పంచాయతీ ఉందా ఇప్పుడు? నేను కీలకమైన విషయం డిస్మిస్లు కాకుండా ఇప్పుడు నేను కీలకమైన విషయం మాట్లాడను. ఈ పంచాయతీ మీద తిరిగినా దీనికోసం ఖమ్మం ఆర్డీఓ మీద వెంటపడ్డా, కొంజర్లెమ్మారం మీద పడ్డా, మా బంగ్లా మరిబిడ బంగ్లాకి మా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కాడికి మా అబ్బాయిపాలెంలో ఉన్న అక్కడికి వచ్చిన కాడ అడిగినా మా ఇంటి నెంబర్ లేదు సార్, ఏంది సార్ మమ్మల్ని అన్నీ 1 year తిరిగిన. ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ అనేది 1 monthలో అవుతుంది. నన్ను 1 year తిప్పుకురు డ్యూటీ వదిలిపెట్టి 1 year తిరిగినా. 2022 నుంచి 23 అక్టోబర్ దాకా తిరిగితే అప్పుడు ఇచ్చిండు. సార్ మీరు ఇస్తారా నా ఉద్యోగం పోయిద్దాడు, మరి మీ ఇష్టం. నేనా కూర్చున్నా అంటే నాది అని తెలిస్తే భారత రాజ్యాంగం ప్రకారం అది దేన్నైనా కూడా వదలను. ఎందుకంటే నాకు 9 ఏళ్ళకెళ్ళి చేసే నష్టాలని చేశారు. నా లైఫ్లో 9 ఏళ్ళకెళ్ళి చేసే నష్టాలన్నీ చేశారు. నా ఫాదర్ కానీ నాకు యాక్సిడెంట్ చేయడం కానీ, తిరుమలాయపాలెం పిఎస్లో కేసు ఉంటుంది నా మీద, నాకు స్కూటీ అలానే ఉంటుంది, నా మీద యాక్సిడెంట్ చేయడం కానీ నేను పిటిషన్ అయితే తీసుకోలేదు. నా మీద 498 కేసు పెట్టడం కూడా అరాచకమే. అసలు ఆధారాలు లేకుండా పెట్టారు. 7 ఏళ్ళు అవుతుంది నడవబట్టి క్రిమినల్ కేసులు అయి 498 DVC అని చెప్పి నడవడం. ఒక్క ఆధారం పట్టుకోలేకపోయారు. నేను తప్పు చేస్తేగా ఇంకొక ఆమెను చేసుకుంటే కదా సహజీవనం చేయొచ్చు. ఎవరో ఒక్క అమ్మాయితో 4, 5, 10 మందితో తిరిగేటోడు కంటే నేను ఒకరిని చేసుకుంటాయి. నువ్వు విడాకులో కేసు వేసినావు కాబట్టి నా మీద 498 కేసు వేసినావు కాబట్టి మహిళా పోలీస్ స్టేషన్లో ఒకటి ఉంటుంది. ఏముంటుంది? నీ యొక్క భర్త గౌరవ మర్యాదలు అవన్నీ, నీ అత్తగా మామగారి యొక్క, నీ కుటుంబ వంశం యొక్క గౌరవ మర్యాదలు తీయడం కోసం నువ్వు రోడ్డు ఎక్కితే ఎక్కువ. వాడు విడాకులు ఇస్తే మనం నువ్వు కూర్చోవలసిందేనంటే అట్లా తలకాయ పలగొట్టిన భర్త కూడా ఆమె ఆడికి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. నేను చూసిన లైవ్లో చూసిన కొంతమందిని. వాళ్ళు అక్కడ చెప్తున్నారు మహిళా పోలీస్ స్టేషన్ పోతే ఖమ్మంలో కూడా, మీరు ఇక్కడికి వచ్చారండి మీ భర్త కొట్టిన తలకాయ బలిగి రక్తం గారుతున్నారు, కానీ మరి నువ్వు కేసు పెడితే అని మీ ఆయనకి బొక్కలు పెడతావు, కానీ బొక్కలు పెట్టడం ఓకే, కానీ మీ అత్త మామ గౌరవ మర్యాదలు అన్నీ పోతాయి కాబట్టి నువ్వు పర్ఫెక్ట్గా మూమెంట్ అయ్యి ఇదైతే మరి నేను నా భర్త ఉంచుకోకపోతే అమ్మా అని చెప్పేసి అని చెప్పారు. రాసింది నోటీసు చదువుకోమ్మా అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుని వచ్చిన వాళ్ళు పిటిషన్ వేయకుండా తలకాయ పలుకుని పోయారు. మరి నేను ఏ తలకాయ పలగొట్టలే. నేను ఎక్కడ శారీరకంగా మానసికంగా వేధించినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. అసలు నేను చేయలేదు. నీకు ఇష్టం లేని పెళ్లి చేశారేమో, మీ అమ్మ నాన్న నీకు ఇష్టం లేని పెళ్లి చేశారేమో, దానికి నేను బాధ్యున్నా. నాకేం ఈనామదారు కంపద అంతా నా ముడి చుట్టుండే. అట్లాంటిది నీకే ఇష్టం లేని పెళ్లి చేశారేమో నాకేమో తెలుసా? కాబట్టి నా తప్పు కాదు అది. అట్లా ఆ పర్పస్లో ఆ కేసు ఈ కేసు వెనకడ మా నాన్నకు పెట్టినట్టు ఇవి పెడితే ఎంతకాలం పెడతారు మీరు? ఇవి అసలు పట్టా వదిలిపెట్టను కదా ఇప్పుడు. ఇంకా ప్రాణమేముందండి? ఎవడికి గ్యారెంటీ ఉందో చెప్పండి నాకు, రేపు సాయంత్రం వరకు బతుకుతురని, హరిడాకు రాకుండా ఇంకేది రాకుండా బతుకుతురని చెప్పి నీతి న్యాయం కోసం నేను ఎందాకైనా పోవడానికి సిద్ధం. నీతి న్యాయం కోసం నేను ఎందాకైనా పోవడానికి సిద్ధం నేను. ఎందుకంటే నా కొత్తలో భూషణ్ రావు అని పేరు పెట్టింది మా తాతయ్య. ఇట్లా కాలు మీద కాలు వేసుకుని వీడు బతకాలి, మన అస్తిత్వం మన కొత్తల వంశం బయటికి రావాలని పెట్టిండు, కానీ వీడు ఆగమైపోవాలని పెట్టలే. నేను కూడా పోలీసులోకి వచ్చింది ప్రజల ధనమాన ప్రాణరక్షణ కోసం పట్టడానికి పోయాను. నేను బయట కూడా హైదరాబాద్లో పట్టలనే 10 ఏళ్ళ కింద 20,000 15,000 సంపాదించుకొని ఇప్పుడు 50,000 60,000 1,00,000 అట్లా సంపాదించుకొని బతకగలను. కానీ ప్రజలకి సేవ చేయాలని ఒక భావజనం ఉన్న బ్లడ్ కదా డిఎన్ఏ ఇప్పుడు కనబడుతుంది కదా మా వంశం ఏంటనేది. ఆ టైప్ ఆఫ్లో నేను వచ్చిన బయటికి ఆనాడు. అంటే అప్పుడు నాకు తెలియదు. నాకు తెలిసి ఆటే కింద కొంజర్ల అమ్మారావు గారి దగ్గర మా నాన్నకి యాక్సిడెంట్ అయింది, మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి గాయాలు మానక ఆయన చనిపోయిండు. నాకు యాక్సిడెంట్ ఇంకో కాలుకి 14 కుట్లు పడ్డాయి. ఇవ్వది కాలు కనిపిస్తున్నాయా? కాలుకి 14 కుట్లు పడ్డాయి. వాట్ ఈజ్ వాట్? సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతూ ఉంది మా వెనక, ఏంటి అని చెప్పేసి నేను పోయి ఆర్టీఏ కింద వేస్తే అమ్మారావు 2 days తిప్పి కొంజర్ల అమ్మారావు చెప్పింది మీదేనండి పట్టా అంతా, మేమేం చేస్తాం చెప్పాను. అది పట్టా మీదే అన్న తర్వాత 1 monthకో 1.5 monthకో ఇనామదారుల చట్టం 2.5 దశాబ్దాల తర్వాత అది తీర్పు వచ్చింది ఇనామదారు వాళ్ళకి. నేను అది పెద్ద ఈజీ. అప్పుడు
అప్పుడు నేను బయటకు వచ్చిన, ఇంకా బొట్టు పెట్టుకుని ఏమన్నా కానీ అనుకుని చెప్పేసి బయటకు వచ్చిన. ఎందుకంటే పోవాలి కదా ఎట్ల కాలం అనుకున్నాను, నాతో పోతుంది. రేపు నేను నాతో విడాకులు అయింది, ఇంకొక ఆమె చేసుకుంటా, ఇంకో 2 కొడుకులు పుడతారు, లేకపోతే ఇప్పుడున్న పిల్లలే ఉంటారు, నేను పెళ్లి చేసుకోకుండా ఉంటా ఇట్టేనే విడాకులు తెచ్చుకొని, విడాకుల కేసు తెచ్చుకొని నేను ఇచ్చే ఉంటా పెళ్లి చేసుకోకుండా. మరి ఇప్పుడు నాతో ఉన్నటువంటి వాళ్ళకైనా, మా అన్నయ్య కొడుకులైనా కూడా వాళ్ళకి అందరికి సఫరింగే కదా. నాతోనే పోవాలి. భూషణ్ రావు అని పేరు ఎందుకు పెట్టారు? భూషణ్ రావుతోనే ఈ వంశానికి ఈ చికాకు పోవాలని చెప్పేసిగా మా తాతగారు ఆ రోజు నన్ను ఫోటో దింపుకొని అందరిని కూర్చోబెట్టుకొని పెట్టి నాకు కూడా చెప్పి, నాకు చెప్పడం అంటే 8 ఏళ్ళ వయసులో చాలా సందర్భాలు నాకు చెప్పిండు, నీ పేరు నా పేరు పెట్టుకున్నానా, నేను అరయ్యని ఎవరు పిలవుతున్నానా, నువ్వు నానా అని చెప్పి పెట్టి నాకు చెప్పిండు బయట చిన్నప్పుడు ఉన్నప్పుడు. నాకంటే 7 ఏళ్ళ వయసు నాకేం తెలుసు. ఆయన చనిపోయేటప్పుడు నాకు 8 ఏళ్ళ వయసు ఉంటుంది, 1996 7-8 ఏళ్ళ వయసు ఉంటుంది. అది పరిస్థితి. సో మా నాన్నగారు కూడా చెప్పాడు, ఎప్పుడు డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ అవినీతి చేయమాకు నాన్న, నీతి న్యాయం మీద ఉండి కొడుక, ఎవరేమన్నా అవినీతి సొమ్ము ఇచ్చినా 10 రూపాయలు కూడా తీసుకో మాకు బిడ్డ. ఎక్కడ తీసుకోలేము నేను 10 రూపాయలు, అన్యాయమైన సొమ్ము అబద్ధమైన సొమ్ము ఎప్పుడు తీసుకోను నేను. ఎవరైనా గిఫ్ట్ రూపంలో ఇస్తే చాయో బిస్కెట్ అది వేరు అని చెప్పేసి అని ఎవరికాడో తీసుకునేటటువంటి ఏమైనా సందర్భాలు ఉన్నా మా బెటాలియన్లల్లో నేను ఏనాడు కూడా దాన్ని 3 రూపాయలు కూడా ముట్టుకోలేదు. 4 రూపాయలు పెట్టినా నా జేబులోకి వెళ్ళి తీసి బాగున్నాను. అది జరిగింది. కాబట్టి ఈ 20 నిమిషాలు దాటింది ఇప్పుడు అప్రాక్సిమేట్లీ. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఒక్కటే, ఇప్పుడు ఈ వీడియో మీకు పెట్టడానికి లాస్ట్గా చెప్తా ఉన్నా, నాకు నేను ఆత్మహత్య చేసుకునే రకం కాదు. ఏది డ్యూటీలోకి పోకపోయినా, డిస్మిసల్ అయ్యి ఉన్నా కదా, డ్యూటీలోకి పోకపోయినా ఆత్మహత్య చేసుకోను. రెండో విషయం, నన్ను డిస్మిసల్ అని పెట్టింది కూడా అన్యాయం పెట్టారు. నాకు గ్రీనింగ్ బ్లూయింగ్తో వేశారు. అన్ని గ్రీనింగ్తో వేయలేదు. నేను లంచ్ మోషన్ పిటిషన్ వేసేవాడిని మీరు ఇచ్చిన వెంటనే. ఆరో బెటాలియన్ కమాండెంట్ లంగా ఏడుపులు ఏడ్చిన మగాన్ని నవ్వి ఆడదాన్ని నమ్మొద్దని చెప్పి మా అమ్మమ్మ చిన్నప్పుడే చెప్పింది నాకు, 4వ తరగతి. ఏడ్చే మగాన్ని నవ్వి ఆడదాన్ని నమ్మొద్దని. తర్వాత సిబ్బంది అనేటువంటి మహానటులు, సిబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే ఏం కాదన్నా 5 మంది పేర్లు పెట్టిరాను అని చెప్పి అన్నారు. అసలు నేను ఆ పంచాయతీ నేను పోలేదు, ఆ గ్రూప్లలో లేను, నేను ఆ వాట్సాప్లలో లేను. ఎంక్వైరీ చేయి. నా ఫోన్ నెంబర్ 8712541683 గవర్నమెంట్ ఇచ్చింది. నా వాట్సాప్ నెంబర్ అదే, నా ఫోన్పే నెంబర్ అదే 8712541683. తీయండి, తీసి ఎంక్వైరీ చేయండి నేను ఎవరితో ఏం మాట్లాడిన అనేది. వాస్తవంగా నిజం. నేను ఇవాళ ఉండబద్దలు కూడా చెప్తాను, ఇది రికార్డులో ఉండాలి. ఎప్పటికి మనిషి చనిపోతే ఉంటాడు, కానీ 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి కేవలం వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద వాడికి పెళ్ళం ఉంది, రెండో పెళ్ళం ఉంది, వాడికి అసలు పెళ్ళం నుంచి రెండో పెళ్ళానికి రావడానికి లేదా పెళ్ళం విడాకులు తీసుకోవడానికి మన మాన్యువల్ విధానాలు ఉన్నాయి కదా కొన్ని. ఒక్కడ 3 ఏళ్ళు ఇచ్చినట్టయితే అందరితో పాటు సమానంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ ఎందుకు వచ్చేటి? వాళ్ళకి ఆ సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ ఎదుర్కోలేక ఉద్యోగాన్ని వదిలిపెట్టలేరు, ఉన్న భార్యను చేసుకోలేరు. భార్య చేసుకున్నానికి పోయి ఉద్యోగం పోయిందనంటే ఆ భార్య ఉండదు. ఆ భార్యను వదిలేసి ఇంకో దాన్ని చేసుకుందామంటే ఉద్యోగం లేదన్నప్పుడు అది నీకు అడిగి రాదు, నువ్వు చేసుకుందాం అనుకున్నా దొరకదు. సో ఇటు పోలేక అటు పోలేక వీడు మధ్యంలో కథం. ఎంతమంది చనిపోయారు? నేను 11 ఏళ్ళ సర్వీస్ చేసి నేను కళ్ళతో చూసి, నేను అన్నం తినేటోను కాదు. ఆ రోజు చనిపోయినప్పుడు ఒక వ్యక్తి చనిపోతే నేను అన్నం తినేవాడు కాదు. ఇంకా సింపుల్, చచ్చిపోయినోడు వాడు ఎస్ఐ కానీ సిఐ కానీ వాడు టీఎస్పీ కానీ బెటాలియన్ కానిస్టేబుల్ కానీ మాకు సంబంధం లేదండి. మా ప్రమోషన్ రావు, మాకు మా మీద ఓయిలు జరుగుతాయి. పొరపాటున వాడికి అప్పులేనే భూషణ్ రావుకి, వాడికి 400 కేసులు ఉన్నాయి, వాడికి భూముల పంచాయతీలు ఉన్నాయి. వాడు ఊరు వేసుకున్నాడు, చచ్చిపోయి. లేదా వాడు కాల్చుకున్న భూషణ్ రావు చచ్చిపోయింది, మాకు సంబంధం లేదండి. గిట్టే తప్పించుకున్నారు 100 మంది. నేను 11 ఏళ్ళకి చూస్తున్నా. అరే అప్పుడే ఉడుకుండవు నాకు చెప్పండి అబ్బా ఒక మాట. ఊర్లో ఒక కూలి పనికి పోయేటటువంటి ఎవ్రీడే 250 రూపాయలు, నేను తక్కువ చేసి చెప్పి మాట్లాడడం కాదు, 250 రూపాయలు పోయే పనికి పోయే వ్యక్తి కూడా వాళ్ళకి 1,50,000 డ్వాక్రాలు అప్పు ఉంది. మనకు ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు వాడికి పర్సనల్ లోన్ ఒక 6 లక్షలు 8 లక్షలు ఉండదా? వాడికి హోమ్ లోన్ 30 లక్షలు 40 లక్షలు ఉండదా? అంటే చనిపోయిందనుకో, వాడికి భార్యతో ఏమైనా గొడవలు వచ్చేసి భార్య విడాకులు ఇచ్చేయడం ఏమైనా జరిగిందనుకో, రెండో భార్య చేసుకుందని పోయినానుకో, అప్పుడు వాడు తట్టుకోలేక, వాడు ఈ డ్యూటీ రూల్స్ తట్టుకోలేక చచ్చిపోయిందనుకో, 40 లక్షలు అప్పు ఉంది, 8 లక్షలు 12 లక్షలు పర్సనల్లో ఉంది, అప్పులు ఎక్కువే చచ్చిపోయింది. రాసి పెట్టలే. లేకపోతే భార్యకు విడాకులు ఇచ్చిండు, అంటే ఇవి కామన్గా దొరికే సూత్రాలు ఇవి, ప్రతి వ్యక్తికి ఉండేటివి. భార్యతో నాలాగా ఉన్నటువంటి వ్యక్తుల గొడవలు కొంతమందికి ఉండకపోయినా మీకు అప్పులు అనేటివి లేవా? ఎవరికి? 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 12 లక్షలు లేవా? ఎవరికి లేవా? చెప్పండి నాకు. ఆ అప్పును చూపెట్టడం, అది ఇచ్చి చూపెట్టడం, లేకపోతే వాడు తాగి తిని ఇదైపోయింది, ఆరోగ్యం ఖరాబ్ అయిందని చెప్పి చూపెట్టడం. తాగేటోళ్ళు లేడా?
ఎవరు తాగడం చూపెట్టండి నాకు. 98% 95% పీపుల్ తాగేవాళ్ళు ఉన్నారు. నేను ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా దానివల్ల చనిపోయిందని చెప్పి వాడి మీద చూపెట్టడం. లేకపోతే ఇంకేదో ప్యాకాట ఆడిండు, రమ్మి ఆడిండు, అవి ఆడిండు, ఈ ఆడిండు, 20 లక్షలు అప్పైంది, 10 లక్షలు అప్పైంది, అట్లా వచ్చిందని నింద వేయడం. కానీ మరి ఆ రూల్స్ వల్ల ఫ్యామిలీకి దూరం ఉంటాడు, దానివల్ల దూరం ఉంటాడు, కుటుంబానికి దగ్గరికి గీయడం, ట్రాన్స్ఫర్స్ కాకుండా 2-3 ఇయర్స్ చూడడం, అందులో మ్యానిపులేషన్ చేసి ఫ్యామిలీకి దగ్గరికి పెట్టడం, ఒక 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, ఒక 40 కిలోమీటర్లకు దూరం ఉండడం, అవి చేసి వాళ్ళని దగ్గర చేద్దాం, కుటుంబాన్ని బాగు చేద్దాం. మళ్ళీ పంచాయతీ పుట్టిన పిల్లగాలని ఒక జిల్లాలో ఒకసారి 9 నెలలు, ఒక జిల్లాలో 9 నెలలు చదివిస్తే సంవత్సరం వాళ్ళ లోకల్ ఏరియా ఏడొస్తుంది. అసలు సొంత జిల్లా రాదు, లోకల్ ఏరియా. బెటాలియన్ పోలీసుల జీవితాల సిబ్బంది జీవితాలకి వాళ్ళ అసలు పిల్లగాళ్ళకి ఒకరు రాదు. 4 జిల్లాలలో 4 సంవత్సరాలు చదివారు అనుకుందాం, లోకల్ ఏరియా ఏడైంది, ఎక్కడో పోయింది. అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు వెనక వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు గ్రూప్ 2కో గ్రూప్ 1కో సివిల్స్కో ఏదైనా రాసేటప్పుడు ఆ బెటాలియన్ పోలీసుల, నాతో పాటు నా బెటాలియన్ పోలీసుల పిల్లలు, డాడీ నువ్వు ఇంత పోలీసుడు అయి ఉండి లోకల్ ఏరియా అనేది మన జిల్లా అయితే మన కాంపిటీషన్ తక్కువ ఉంది కదా, నువ్వు పట్టుకొని పోయామో నీ అమ్మ ఏడకు పడితే ఆడ తీసుకుంటే ఏడబడితే ఆడ పోయినావు, నువ్వేమో మన ఇంటికాడ ఉండి చదివించిన అయిపోయేదిగా, నువ్వు పోయి డ్యూటీ చేసి రాకపోయినావు అంటేనే బెల్లమేమో ఇంటికాడ ఉండదు, మనం పోయిట్టు ఆమెమో మన మీద ఫోన్ అయితే కేసులు పెట్టి నా మీద విడాకులు పెట్టి. ఇంకో విషయం, పిల్లగాలు గిలగాలు పుట్టకపోతే నీకు పిల్లలు లేరా నాయన పుట్టలేదని చెప్పి కూడా నువ్వు వేస్ట్ గడివని చెప్పి కూడా ముద్రేస్తారు. నువ్వు పోయినాక ఇంకొకరితో ఏమన్నా విడాకులు చేసుకొని నీకు విడాకులు వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకోటి చేసుకుందాం అంటే వాడికి అక్రమ సంబంధం ఉంది, వాడు బెటాలియన్ పోలీసు, వాడు అవలేగాడని చెప్పేసి మీరు ఎంబడే కేసు విచారణ లేకుండా కూడా కేసు పెట్టి 498 నీ అమ్మతా పాడవాడ, నా తల్లి మీద, నా అక్క మీద, నా బావ మీద, నా మీద. అసలు వాళ్ళ ఇంటికాడికి ఎప్పుడు పోయి ఉన్నది కూడా లేదు, ఏనాడు లేదు. అది పెడుతుంది. మళ్ళీ ఇంకో కేసు, మైనర్ కేసు అని చెప్పేసి ఎవరు అమ్మాయిని లాగిండి నేను. నా జీవితం అంతా తెలిసిన పుస్తకం ఉండి అడల్టరీ అనుకో లేకపోతే సహజీవనం అనుకో, ఏదో లీగల్ నాకు కూడా కొన్ని విషయాలు అన్నీ తెలవదు కదా నాకే. ఆ టైప్ ఆఫ్లో ఉన్నా కూడా ఉండకుండా పోయినప్పుడు మరి ఇంకేం చేస్తాం మనం? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతామా? నేను చచ్చిపోను, ఆత్మహత్య చేసుకుని ఏనాడు చచ్చిపోను నేను. తప్పు జరగనంతగా తప్పు చేయను, ఎప్పుడు చేయను నేను. తప్పు నాకేం అవసరం చేయడానికి? ఇంత భూమి ఉన్నోని, ఇంత ఆస్తుంది, నాకేం కర్మ తప్పు చేయడం కోసం? ఎన్నో ఈ డ్యూటీ డిస్మిసల్ అయితే ఎన్నో అక్కడ భూమి రాసియాలా, నాకు అప్పచెప్పాలా? అప్పచెప్తే మరి దాన్ని నమ్ముకునే పడుతుంది. నేను ఇబ్బంది. మీరు స్టెప్ అయితే నేను స్టెప్ వేసేటుని చరిత్రలో మా వంశానికి అందించుకొని నేను అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఇంకో లాస్ట్ విషయం చెప్పాను. నేను ఏ రూపకంగా చనిపోయినా ఇవాళ కూడా చెప్తాను, ఇది జీవితకాలం. మాకు ల్యాండ్ సెటిల్ అయ్యేంత వరకు కూడా నేను ఆత్మహత్య చేసుకున్నా లేకపోతే చిత్రీకరించిన ఆత్మహత్యగా నేను చేసుకోవడం ఒకటి ఉండదు, మీరు చిత్రీకరించవచ్చు కూడా, చేసుకున్నది చిత్రీకరించిన చేసుకున్నా. మళ్ళా వినండి, ఆత్మహత్య నాకు చిత్రీకరించిన, ఊరేసుకొని చచ్చిపోయినా అని చెప్పి 20 మంది వచ్చి ఊరేయడం, లేదా నేనే చనిపోయాను అనుకున్నా, మూడు బాగలేక. నేను చావను, నేను చెప్తున్నాను 100% భారత రాజ్యాంగం ప్రకారం ఆత్మహత్య నేరం, నేను అది పని చేయను. కానీ ఒకరు మీరు చిత్రీకరిస్తారు కాబట్టి చెప్తున్నా, మీరు దొంగలు కాబట్టి చిత్రీకరించిన, ఆత్మహత్యకి చిత్రీకరించిన, ఆత్మహత్యకి నేను చనిపోయినా కూడా, నేనే ఒకరు నిజంగా బోరు కొట్టి కూడా చనిపోయినా కూడా, నేను చనిపోయే వ్యక్తిని కాదు, అటు చావను. ఖచ్చితంగా మాది మొత్తం అస్తిత్వాన్ని బయటికి పెడతా, మీకు తెలుసు, అది తీసుకొస్తా. ఒకళ్ళు మీరు చేసినా కూడా అది చిత్రీకరించి చచ్చిపోయినలే వాడే మానసికంగా అని చెప్పి మీరు చెప్పినా కూడా. రెండో విషయం, యాక్సిడెంట్ అయినా, ఎక్కడ ఏ రూపానైనా అనుకోకుండా అయినా మీరు కావాలని చేసిన, నేను బైక్ మీద పోయినా, బస్సులో పోయినా, ఏడ సంచరించిన. 2. మూడోది ఏంది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా. ఇప్పుడు మీతో మాట్లాడుకుంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా అనుకున్నాను. ఇలా నైట్ వీడియో అప్లోడ్ చేసిన, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా. అది హార్ట్ అటాక్ వచ్చి నిద్రపోయేటప్పుడు అన్నం తక్కువ తినో, ఇలా పొద్దున క్రికెట్ ఆడి బ్యాటింగ్ చేసో బౌలింగ్ చేసో ఇది అయ్యి చచ్చిపోయినా అనుకున్నాను. దానివల్ల నేను వాటర్ ఎక్కువ తాగక చచ్చిపోయినా అనుకున్నాను. హార్ట్ అటాక్తో చచ్చిపోయినా, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినా, సాధారణ మరణం ఎట్ట సంభవించిన, ఇక ఏ రూపాన మిస్సింగ్ అయినా కూడా. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను, మిస్సింగ్ కనబడటం లేదు. ఎక్కడో తీసుకుపోయారు, 20 మంది కారులో ఎప్పించుకొని తీసుకుపోయారు, ఏమన్నా అడవిలోనో ఏమన్నో ఆడ కొట్టారు, ఆడ పెట్రోల్ పోసారు, చంపేశారు, వదిలిపెట్టారు. భూషణ్ రావు కనబడట్లేదు అని చెప్పి పేపర్కి ఆడిస్తున్నారు. 3 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, కనబడట్లేదు అంటున్నారు. అట్ట చేసినా కూడా మీరు మిస్సింగ్ చేసిన అంటే మిస్సింగ్ కనబడట్లేదు అన్నారు, చచ్చిపోయింది ప్రకటించట్లేదు బయటికి, సుభాష్ చంద్రబోస్ లాగా చచ్చిపోయింది బతికింది తెలవదు అన్నట్టు. అట్ట చేసినా కానీ ఏ రూపాన చేసిన ఈ 4 రూపాలలో ఈ వీడియో ఆధారం. ఆ రోజు నుంచి 100 సంవత్సరాలు మా తాత మీద ఉన్న పట్ట అది నా మీద ఉందిగా. ఇప్పుడు
కొచ్చర్ల భూషణరావు నేను కదా, 4వ తరం, పూర్వీకుల ఆస్తి కదా, మా తాతగారి పూర్వీకుల ఆస్తి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, సొంత ఆస్తి కాదు మా తాతది, అర్థమైందా? యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి నేను ఆ రకమైనటువంటి మిస్సింగు, ఆత్మహత్య చిత్రీకరించడం, లేదా ఆత్మహత్య చచ్చిపోవడం, లేదా యాక్సిడెంటల్, లేదా సాధారణ మరణం, నార్మల్ డెత్, ఇలా ఈ 4 ఏది జరిగినా, ఏ రూపం జరిగినా కూడా ఆ రోజు నుంచి 100 సంవత్సరాలు బీడు భూములు. బీడు భూములు అంటే ఏంటంటే అది అసైన్ ల్యాండ్ లాగా మీరు ప్రకటించి ఎవరు ధరలు పెరగవు, కొనుక్కోరు, అమ్ముకోకూడదు, మీరు వాడుకోవడమే దాన్ని. 12 ఏళ్ళైనా కూడా 12 సంవత్సరాలు అయితే మీరు ఆక్యుపై చేసుకొని అప్పటి నుంచి మాదే పట్టా అంటారు. ఎట్లయితే మీది కోర్టు కేసులో ఉండగా 96 వరకు తహసీలు మా తాత చచ్చిపోయారు, మా తాతయ్య కట్టిండు 1996 వరకు. తర్వాత కేసు పడింది, ఇనామదారుల కేసు 2022 వరకు, నవంబర్ 21 వరకు కేసులో ఉన్న కేసు 12 సంవత్సరాలు మీకు ఎట్టొద్దురా, కౌలు చట్టం 12 ఏళ్ళు కౌలు చేసుకుంటే మాది అంటున్నారా? ఎట్టయితురా? మళ్ళీ స్టార్ట్ అయింది 2022 నుండి, నవంబర్ 21 నుంచి మళ్ళీ స్టార్ట్. మీ కౌలు చట్టం లేదు, అది హైకోర్టు ఇచ్చిన తీర్పు, నేను చెప్పింది కాదు అది. 2022 నవంబర్ 21 నుంచి మాకు ఇనామదారుల వారసులకే ఓఆర్సీ ఇవ్వాలని చెప్పి అన్నదిగా, అబ్బిగాడి కొడుకు అబ్బిగాడి అన్నది కదా. మళ్ళీ 12 సంవత్సరాలు ఇప్పుడు మీరు కౌలుకుంటున్నట్టే మీరు అంతా, అంటే 2034 దాకా మీరు 12 సంవత్సరాలు. ఆ లోపు నేను ఆల్రెడీ గవర్నమెంట్ మీద, రెవెన్యూ శాఖ అధికారుల మీద పక్కా నేను ఇప్పుడు చెప్పినగా వీళ్ళనామా పెట్టినా లేని ఇప్పుడు మీకు ఈ వీడియోని సుప్రీంకోర్టుకి, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకైనా, తెలంగాణ హైకోర్టుకైనా ఇది నేను ఇనామదారు వారసుని కాదని చెప్పేసి రెవెన్యూ శాఖ అధికారులను ఎవరైనా మీరు డిఎన్ఏ ద్వారానైనా, నేను కొచ్చర్ల భూషణం మనవని కాదు, కొచ్చర్ల భూషణం చిన్న కొడుకు, కొచ్చర్ల యేసు, కొచ్చర్ల జోసఫ్, కొచ్చర్ల మురళీకృష్ణ కొడుకును కాదని నిరూపిస్తే నన్ను బహిరంగంగా ఉరిదీయండి, నేను సిద్ధం. ఆయన పేరు మీద భూమి ఉన్నది 4 ఎకరాలే అమ్మిండి. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, మొత్తం అమ్ముకున్నారేమో ఆ రోజులలో, సారకో పీడకో అమ్ముకునేమంటే అమ్మలే. 4 ఎకరాలు 20 గుంటలు అమ్మిండి మా తాతయ్య. అందుకని 30 నిమిషాలు మాట్లాడినా 4 ఎకరాలు 10 గుంటలు అమ్మిండి. మిగతాదంతా కూడా నా ప్రమేయం లేకుండా మీరు తీసుకుంటే నా గవర్నమెంట్ నష్టపరిహారం కట్టేయండి. వాళ్ళు ఉంచుకోండి అట్నే, కొంజర్ల పల్లిపాడు వీళ్ళల్లో మా పట్టా పేరు మీద ఉన్న వాళ్ళని ఉంచండి. ప్రభుత్వం రెమ్యునరేషన్ కట్టేయండి, నష్టపరిహారం కంపెన్సేషన్ కట్టియండి. 5,000 కోట్లు అయితే 10,000 కోట్లు అయితే కట్టియండి, నాకు మార్కెట్ వాల్యూ కట్టించేసి ఇచ్చేయండి, క్లోజ్, పంచాయతీ అయిపోయింది. లేని పక్షంలో ఈ డిస్మిసిల్ తీపిస్తా అని అంటే కూలి పనికి పోయినా బతుకుతా నేను. 600-800 కూలి పనికైనా పోయి బతుకుతా, లేకపోతే ఆ కూలి పనికి పోయి బతుకుతుంటూ ఆ ఎంఆర్ఓ కాడ, ఆర్డీఓ కాడ ఓఆర్సీ తెచ్చుకొని బతుకుతా తప్ప మీరు ఏ రకమైన కేసులో గీసులో ఇవి అవో చిత్రీకరించిన నా మీద, నేను చెప్పినా కదా, ఏం చేసినా మీకు నేను 100 సంవత్సరాలు బీడు భూములు అనేది చరిత్ర పెట్టిన. ఇది ఈ 32 నిమిషాలు ఇది నా యూట్యూబ్ ఛానల్లో హిస్టరీలో ఉంటుంది. ఇంతసేపు మళ్ళీ రాబోయే ఎన్ని రోజులు కూడా మీతో మాట్లాడను. నా యూట్యూబ్ ఛానల్ ఏం మొదలై 3 సంవత్సరాలు కావస్తుంది, అప్రాక్సిమేట్ 2.5-3 ఏళ్ళు అవుతుంది. ఇంత వీడియో ఎప్పటికీ ఇది ఉంటుంది. ఇదే కొలమానం సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, దేనికైనా కూడా అవసరమైతే ప్రపంచ కోర్టుకు కూడా ఇదే న్యాయం అనే విషయం గుర్తెరగాలని చెప్పేసి అందరికీ నేను డిమాండ్ చేస్తాను. అందుకని నాకు ఓఆర్సీ ఇప్పించాలి రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా, ఖమ్మం ఆర్డీఓ గారి నుంచి. లేని పక్షంలో మీరు గిస్మిసులు మీరు ఎన్ని పెట్టినా కూడా భూషణ్ రావు చలించేది లేదు. భూషణ్ రావు మాట అంటే మాటే. మీరు పెళ్ళాన్ని దూరం చేస్తున్నాం, మేము డ్యూటీని దూరం చేస్తున్నాం, మేము దాన్ని దూరం చేస్తున్నాం. భూషణ్ రావు మెంటల్గా ఎక్కడ డిస్టర్బెన్స్ కొచ్చర్ల వంశం కాదు, గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీకు అన్నీ వస్తాయి. నేను కూడా భారత రాజ్యాంగం ప్రకారం లా అండ్ ఆర్డర్ అండ్ భారత రాజ్యాంగం వీటికి సంబంధించి ఏమైనా విషయాలు నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్, జై కొచ్చర్ల వంశం, పల్లిపాడు, వైరా నియోజకవర్గం.